హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. నేను బాగున్నానండి, మీరందరూ బాగున్నారనుకుంటాను. ఇప్పుడైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే కామాక్షి దీపం అనమాట. కామాక్షి దీపం ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనేది మనమైతే ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలాగా మనము కామాక్షి అమ్మవారి దీపం కుందు తెచ్చుకోవాలండి. అది ఎత్తడిదైనా పర్వాలేదు, వెండిదైనా పర్వాలేదు. కామాక్షి దీపం అంటే మరేమీ లేదు. ఆ దీపం కుందు పైన ఆ కామాక్షి అమ్మవారు ఉంటారు. అంటే కంచి కామాక్షి అమ్మవారు అనమాట. అయితే కంచి కామాక్షి అమ్మవారు ఉండే దీపం కుందులు అయితే మాత్రం ఒక కంచిలోనే దొరుకుతాయి. ఈ అమ్మవారు కంచి కామాక్షి అమ్మవారు. మేము కంచి వెళ్ళినప్పుడు అక్కడ కొని తెచ్చుకున్నాను ఈ అమ్మవారి ఫోటో. కంచి కామాక్షి అమ్మవారు అనమాట. ఈ అమ్మవారి ఫోటోతో అమ్ముతారనమాట దీపం కుందులు. ఇత్తడివైనా వెండివైనా ఏదైనా కొనుక్కోవచ్చు. లేదు కామాక్షి అమ్మవారు ఉన్నదే కాకుండా ఇలాగ గజలక్ష్మి అమ్మవారు ఉన్నదైనా సరే మనము తెచ్చుకోవాలి. అయితే ఈ దీపం కుందు తెచ్చుకున్నప్పుడు మనం శుక్రవారం ఏకాదశి రోజు తెచ్చుకుంటే మంచిది. శుక్రవారమైనా ఏకాదశి తిథిలోనైనా. అయితే ఇది మనకి ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే చాలా మంచిదని చెప్తున్నారు. ఇవ్వకపోతే మనమే కొనుక్కుంటాము. ఇదైతే నేనే కొనుక్కున్నాను. గజలక్ష్మి అమ్మవారు కానీ అష్టలక్ష్మి అమ్మవారు కానీ ఏది ఉన్నా మనకి పర్వాలేదు. అయితే మనము మామూలుగా దీపారాధన చేసుకుంటాము. ఇప్పుడు ఏ దీపారాధన అయినా మామూలు దీపం కుందుల్లోన, తర్వాత ఇత్తడి దీపం కుందుల్లోన మామూలు దీపాలు పెట్టుకుంటాము. ఇలాగా అమ్మవారితో కలిసి వచ్చిన దీపం కుందులో పెట్టుకుంటే దానిని కామాక్షి అమ్మవారితో కలిపి పెట్టుకుంటే కామాక్షి దీపం అని అంటామన్నమాట. మామూలు దీపమైనా పెట్టుకోవచ్చు. అయితే ఈ దీపంకి అలంకరించుకొని ఈ దీపం కుందికి ఎప్పుడైనా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం అయితే చేసుకోవాలి, దీపారాధన అయితే చేసుకోవాలి. కామాక్షి అమ్మవారికి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి పెట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి కామాక్షి అమ్మవారికి కామాక్షి దీపం పెట్టుకొని, అలాగే మనము లక్ష్మీ అష్టోత్తరము, కామాక్షి అష్టోత్తరం కూడా ఉంటుంది. అన్నీ చదువుకుంటే చాలా మంచిది. మనము దీపాలు పెట్టుకొని ఏ పూజ చేసుకున్నా మనస్ఫూర్తిగా మనకెప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, మంచి జరుగుతుంది. అలాగే మనము అమ్మవార్లకి పూజ చేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా పసుపు కుంకుమ అయితే పెట్టుకోవాలి. ఏ పూజ అమ్మవారి పూజ చేసినా. అలాగే వినాయకుడిని తప్పకుండా మనము పూజ అయితే చేసుకోవాలి. మనము ఏ పూజ చేసినా ముందుగా వినాయక పూజ అయితే మాత్రం చేసుకోవాలి. వినాయకుడి పూజ చదివి అష్టోత్తరం తర్వాతే చేసుకోవాలి. తర్వాత ఇలాగ ఏకవత్తితో మనము ఏకహారతితో ఇలాగ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత మనము అమ్మవారికి అన్ని అష్టోత్తరాలన్నీ చదువుకొని ధూపం దీపం నైవేద్యాలన్నీ సమర్పించుకొని మనము అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే మనము లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకుంటే చాలా చాలా మంచిది. అలాగే మనము ఈ దీపాన్ని ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము వెలిగించుకుంటే చాలా మంచిదని చెప్తారు. అది దేవుడి గదిలోనైనా పెట్టుకోవచ్చు. ఇలాగ వేరుగా పూజ అయినా చేసుకోవచ్చు. పీట మీదైనా పెట్టి పీటకు పసుపు రాసి పద్మం వేసి పెట్టుకోవచ్చు మనము. ఆ తర్వాత ఏమో వీళ్ళుంటే మనము కిందన కొంచెం బియ్యం పోసి అయినా సరే కామాక్షి దీపం వెలిగించుకోవచ్చు. ఆ బియ్యం తర్వాత మనం పరమాన్నం చేసుకోవచ్చు. లేదంటే ఇలా తమలపాకులు పెట్టి వెండి పళ్ళెంలోని పెట్టుకొని కిందన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని అమ్మవారి ప్రతిమ పెట్టుకొని అలాగే ఈ కామాక్షి దీపం వెలిగించుకుంటే దీపం ఇచ్చుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితం అయితే మనకి ఉంటుంది. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మనము లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నా మంచిది. అలాగే విష్ణు అష్టోత్తరం కూడా చదువుకోవాలి. అమ్మవారికి ఎప్పుడు విష్ణు అష్టోత్తరం చదివాకే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే అమ్మవారికి ఇష్టమంట. అందుకని మనము లక్ష్మీ అష్టోత్తరము విష్ణు అష్టోత్తరాలు కూడా చదువుకోవాలి. అలాగే మహాలక్ష్మి అష్టోత్తరం కూడా చదువుకోవాలి. మన ఇంట్లో ఏది ప్రసాదంగా ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోవచ్చు. లేదంటే మనము బెల్లం పరమాన్నం వండి నివేదన అయితే చేసుకోవచ్చు. అలాగే దానిమ్మ గింజలు తర్వాత స్వీట్ మనం పెట్టుకోవాలి. బెల్లం పరమాన్నం పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే అరటిపళ్ళు మన ఇంట్లో ఏవి ఈ రోజుల్లోనూ మనం అర్జెంటుగా బయటకు వెళ్ళి ఏది తెచ్చుకోలేకపోతున్నాము. ఏది అవైలబుల్గా ఉంటే అది తెచ్చుకొని ధూపం దీపం అన్నీ నైవేద్యం అన్నీ ఇచ్చుకోవాలి. చందనంతో బొట్లు పెట్టుకోవాలి. అన్నీ చేసుకొని మనము మంగళహారతి కూడా అమ్మవారికి
ఇచ్చుకోవాలన్నమాట. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. జగముల చిరునగవుల పరిపాలించే జననీ, అనయము మము కనికరమున కాపాడే జననీ, జగముల చిరునగవుల పరిపాలించే జననీ, అనయము మము కనికరమున కాపాడే జననీ, మనసే నీ వశమై స్మరణే జీవనమై, మనసే నీ వశమై స్మరణే జీవనమై, మాయని వరమీయవే మంగళదాయకీశ్వరి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తళుకుల కళల జ్యోతుల కర్పూర హారతి, రవ్వల తళుకుల కళల జ్యోతుల కర్పూర హారతి, సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా సర్వకామదా. ఇలాగా ప్రతి లక్షవారము ప్రతి మంగళవారము కామాక్షి దీపం పెట్టుకొని అమ్మవారికి ఇలా పూజ చేసుకొని ధూపం దీపం నైవేద్యాలతో అష్టోత్తరాలతో చదువుకొని ఏ పూజ చేసుకున్నా మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్గా ఉంటాము. అయితే మనము పూజ చేసుకుంటే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే విశేషంగా ఇలాంటి దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటే ఇంకా ఆనందంగా ఉంటాము. ఇలాగ ప్రతిరోజు ఏ పూజలైనా సరే మనం చేసుకొని ప్రశాంతంగా దేవుడి తాలూకా అష్టోత్తరాలు శ్రీ సూక్తం పురుషోక్తాలు అన్నీ చదువుకుంటే మనము తప్పకుండా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.